ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు ప్రపంచంలోకి. మనం ఈరోజు ఎక్సెల్ బేసిక్స్లో ఎపిసోడ్ 6లో ఉన్నాము. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎక్సెల్లో ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలి, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్సెస్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని రిఫర్ చేశాం కదా. ఎవరైనా ఎపిసోడ్ 5ని మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఫార్ములాస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిఫర్ అవ్వండి. మనం ఆ, ఈరోజు ఇఫ్ ఫార్ములా గురించి ఈ ఎపిసోడ్లో అయితే నేర్చుకుందాం. అసలు ఇఫ్ ఫార్ములా అంటే చాలా కీ రోల్ యూజ్ చేస్తుంది మనకి ఎక్సెల్ డేటా అనాలిసిస్లో. మనం రోజు వాడే దాంట్లో ఇఫ్ ఫార్ములాస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇఫ్ ఫార్ములాస్ అంటే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే చాలా హార్డ్ ఫార్ములా, అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా మనం ఈ ఎపిసోడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చలో, మనం ఈరోజు కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ నోట్ చేసి పెట్టాను. వీటిని అర్థం చేసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్కి వెళ్దాం. ఇక్కడ ఈ ఫార్ములా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఇట్స్ రైనింగ్ దెన్ బ్రింగ్ అనే అంబ్రెల్లా. అంటే ఫస్ట్ నేను ఒక లాజికల్ స్టేట్మెంట్ని ఇచ్చాను. తర్వాత నాకు రిజల్ట్ ఏది కావాలి అన్నది నెక్స్ట్ దాంట్లో మనం మెన్షన్ చేసాము. ఫస్ట్ లాజికల్ ఏంది, రైనింగ్ అన్నమాట. సెకండ్ నాకు రిజల్ట్ ఏం కావాలి, అంబ్రెల్లా. ఇవి రెండుటిని మనం ఎక్సెల్కి ఇన్పుట్స్గా ఇస్తున్నాము. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే రైనింగ్ అన్నది నాకు లాజికల్ టెస్ట్. అంటే ఈ ఫార్ములాలో నేను రైనింగ్ స్టార్ట్ అవుతే నాకు అంబ్రెల్లా తీసుకురా అనే కండిషన్స్ని మనము ఇక్కడ చెప్తున్నాం అనమాట. సెకండ్ దాంట్లో చూడండి, సెకండ్ స్టేట్మెంట్లో నాకు బయట రెయినీ కాకుండా సన్నీ ఉంటే నాకు ఇక్కడేం కావాలి, సన్ గ్లాసెస్ కావాలి. రిజల్ట్ ఓరియంట్ మారిపోయింది చూసారా. ఇక్కడ దానికి రిజల్ట్ అన్నది మారిపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్లో మీకు రైనింగ్ వస్తే అంబ్రెల్లా అని అడుగుతున్నాము. సెకండ్ స్టేట్మెంట్లో సన్నీగా ఉంటే సన్ గ్లాసెస్ కావాలి అని ఈ ఫార్ములాస్లో అడుగుతున్నాం. అంటే మన కండిషన్ ఏంటి అన్నది మనం ముందు చెప్పి, తర్వాత మనకి ఏం కావాలి అన్నది సెకండ్‌లో మనం రిజల్ట్ ఏది కావాలి అన్నది మాత్రం హైలైట్ చేస్తూ ఉంటాం. ఈ ఫార్ములాలో ఇంకొక విషయం ఏంటంటే 2 కండిషన్స్‌ని కూడా జాయిన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సన్నీ అండ్ ఇట్స్ సమ్మర్. 2 లాజికల్స్‌ని నేను ఒకేసారి ఇఫ్‌లో ఇస్తున్నాను. అప్పుడు నాకు స్కిప్ వర్క్ అండ్ గో టు బీచ్ అంటే నేను ఈ బీచ్ అనే వర్డ్‌ని తీసుకురావడానికి 2 కండిషన్స్‌ని మీట్ అయితేనే తీసుకురా అన్నట్టు నేను ఇక్కడ ఇఫ్ ఫార్ములాస్‌లో యూజ్ చేయొచ్చనమాట. ఇది ఈ ఫార్ములా గురించి మీకు ఇంట్రో. దీంట్లో మీకు ఈ ఫార్ములాని ఏ విధంగా వాడాలి అనే దానికి సింపుల్‌గా చూడండి. ఈ ఫార్ములాలో కింద బేసికల్‌గా ఈ ఫార్ములాని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇఫ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, అంటే మనం ఏదైతే ఇస్తున్నామో ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే దెన్ నాకు వాల్యూ ఇవ్వు. ఈ వాల్యూ అంటే మీరు ఓన్లీ నెంబర్ అనుకోకండి. వాల్యూ అంటే ఇన్ టెక్స్ట్‌లో కూడా ఇవ్వచ్చు మనం. ఓకేనా? ఇన్ టెక్స్ట్‌లో కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే నాకు 35 మార్క్స్, గ్రేటర్ దాన్ 35 మార్క్స్ ఉంటే, అంటే ఇక్కడ చెప్తున్నాను నేను. అంటే అది ట్రూ అయితే దెన్ నాకు పాస్ అని ఇవ్వు. అంటే ఆ పాస్ అన్నది టెక్స్ట్ కదా. ఆ టెక్స్ట్‌ని కూడా మనం అడగొచ్చనమాట ఇక్కడ. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనం ఫార్ములా స్టార్ట్ అయ్యాక చూద్దాం. ఒకవేళ పాస్ అవ్వకుంటే, అంటే 35 మార్క్స్ కన్నా నా కండిషన్ లెసర్ దాన్ ఉంటే, అప్పుడు సంథింగ్ ఎల్స్, అంటే ఈ ఈ ఏరియాలో నేనేం చెప్తాను, ఫెయిల్ అని చెప్తాను. లేదా ఇక్కడ నాకు ట్రూ అయితే వాల్యూ ఏదో నెంబర్ వచ్చుంటే ఇది నాట్ మ్యాచ్డ్ అనే విషయాన్ని కూడా చెప్పొచ్చు. అంటే ఇలాగే రాయాలి అని ఏం లేదు. నేను చెప్తుంది ఎగ్జాంపుల్ మాత్రమే. యూజ్ అయ్యే రిజల్ట్‌లో మీరు మ్యాచ్డ్ అని రాయొచ్చు, నాట్ మ్యాచ్డ్ అని రాయొచ్చు, ఓకే అని రాయొచ్చు, ఓకేనా? టు బీ చెక్ అని రాయొచ్చు. ఈ విధంగా ఏ ఏ కండిషన్ అయినా, ఏ టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు. ఇదే ఇవ్వాలి అని ఏముండదు. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్‌కి మాత్రమే యూజ్ చేస్తున్నాం అది. అందరు ఫిక్స్ అయిపోకండి. ఇలాగే రాయాలనేమో పాస్ అని, ఫెయిల్ అని, ఇలా కాదు. అక్కడ ఏ సెంటెన్స్ రాస్తే ఆ సెంటెన్స్ మనకి రిజల్ట్ కింద ఇస్తది. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని పైన ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములాని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చాను. మాక్సిమం మార్క్స్ ఇచ్చాను. అంటే 140 కన్నా బిలో ఉంటే ఫెయిల్, 140 అబోవ్ ఉంటే పాస్ అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ ఫార్ములా త్రూ తీసుకురావాలి. అది మన క్వెషన్. ఫస్ట్ మనం క్వెషన్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి.
మ్యాక్సిమం మార్క్స్ 140 కన్నా ఎక్కువ ఉంటే పాస్. 140 ఆర్ 140 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అవుతారు. ఓకేనా? ఆర్ 139 ఉన్నా సరే కిందికి బిలో ఉంటే నాకు ఫెయిల్ అని ఉండాలి. ఆ బిలో ఉన్నది మనం ఇక్కడ చెప్పనక్కర్లేదనమాట. ఎబోవ్ క్రాస్ అయితే నాకు పాస్ అనివ్వు. అదర్‌వైజ్ ఫెయిల్. అదర్‌వైజ్ మనం ఇక్కడ మాట్లాడుకున్నామా? అదర్‌వైజ్ అంటే మళ్ళీ మీరు ఆ కండిషన్‌ని అంటే నేను చెప్పలేదు గదా! లెస్సర్ దాన్ 140 కన్నా తక్కువుంటేనే ఫెయిల్ ఇవ్వు అని చెప్పలేదు కదా! ఎందుకిస్తుంది అనుకోవద్దు మీరు. ఇక్కడ 3 క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. సింటాక్స్ అర్థం చేసుకుంటే మీరు, మనము ఫార్ములా యూజ్ చేయాలంటే ఈక్వల్ సైన్ చేయాలి కదా! ఈక్వల్ ఇఫ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఫార్ములా తీసుకున్నాకంటే మీకు అర్థమవుతది. చూడండి ఫస్ట్ లాజిక్ టెస్ట్. లాజిక్ అంటే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను. ఏది మీట్ అవుతే నాకు ఏ క్రైటీరియా మీట్ అవుతే నెక్స్ట్ వాల్యూ ఇఫ్ ట్రూ. అంటే నా లాజిక్ ట్రూ అయితే ఏం రాయమంటున్నాను. ఏది బ్రింగ్ చేయమంటున్నాను అనేది. తర్వాత అది వాల్యూ ఇఫ్ ఫే ఫాల్స్ అంటే కింద మనం చెప్పాం కదా! సంథింగ్ ఎల్స్ అంటే ఇది ట్రూ అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ లాజిక్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఈ లాజిక్ ఫెయిల్ అయితేనే ఈ రిజల్ట్ ఇవ్వని చెప్తున్నాం. మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు మళ్ళీ ఇఫ్ నోట్ చేయాలా? నేనది చెప్పలేదు కదా! ఎలా తీసుకొస్తది అంటే ఎక్సెల్ విల్ అండర్‌స్టాండ్ థట్. అంటే నీకిది ట్రూ అయితే ఓకే అంటున్నావు. ట్రూ కాకుంటే నువ్వు ఎక్కడ డబుల్ కొటేషన్‌లో ఏదిస్తావో ఆ రిజల్ట్‌ని తీసుకురా అని చెప్తున్నావని లాజికల్‌గా ఎక్సెల్ ఫార్ములాకైతే అర్థమవుతదనమాట. ఫస్ట్ లాజిక్ టెస్ట్‌ని నోట్ చేద్దాం. లాజిక్ ఏంటి మనది? టోటల్ మార్క్స్ ఓకేనా? గ్రేటర్ థాన్, ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? గ్రేటర్ థాన్ 140 అన్నామనుకో 141 అంటే 140 కన్నా ఎక్కువుంటేనే పాస్ చేస్తది. కానీ మనకి 140 కూడా పాస్ చేయాలి. 139 ఉంటే ఫెయిల్ చేయాలి. ఓకేనా? అందుకు మనం ఈక్వల్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. దెన్ ఈ సెల్ తీసుకున్నాను. అంటే 140 అని నంబర్ మెన్షన్ చేయొచ్చు మీరు. లేదా ఆల్రెడీ మనకు మెన్షన్ అయ్యి ఉన్న సెల్‌ని రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు. మన లాజిక్ ఈజ్ ఇది అన్నమాట. లాజిక్ అయితే ఫిట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి. కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ అన్నది మీకు బోల్డ్ అయింది చూసారా? అంటే ఏం కావాలి నీకిప్పుడు? ఇది ట్రూ అయితే ఏం కావాలి అంటున్నావు. ఇది ట్రూ అయితే నాకు పాస్ అని కావాలి. టెక్స్ట్ ఎప్పుడు డబుల్ కొటేషన్‌లో పెట్టాలి ఎక్సెల్‌లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేదన్నా సెల్ రిఫరెన్స్ ఇస్తున్నారనుకోండి, ఆ సెల్ అయితే మామూలుగానే మీరు డబుల్ కొటేషన్ లేకుండా ఆ సెల్ రిఫర్ చేయొచ్చు. లేదు అంటే టెక్స్ట్ ఏదన్నా పర్టిక్యులర్‌గా మీరు నోట్ చేస్తున్నారు టెక్స్ట్‌లో అంటే మాత్రం డబుల్ కొటేషన్ కంపల్సరీ ఎక్సెల్‌కి. ఈ విధంగా పాస్ అనేది నేను డబుల్ కొటేషన్‌లో ఇచ్చాను. ఇది నాకు ట్రూ అయితే పాస్ అనివ్వు. ఫెయిల్ అయితే ఏమివ్వు అని. మళ్ళీ నేను కండిషన్ చెప్పట్లేదు ఇక్కడ. మళ్ళీ ఇఫ్ 140 కన్నా లెస్సర్ థాన్ ఉంటే ఫెయిల్ ఇవ్వు. ఇలా నేను నోట్ చేయను. జస్ట్ గ్రేటర్ థాన్ 140 ఉంటే పాస్ ఇవ్వు అంటున్నాను. అంటే అది మీట్ అవ్వకుంటే ఏంటి అన్నది ఇక్కడ నేను నోట్ చేస్తాను. ఇంతే సింపుల్‌గా మనం ఫెయిల్ అంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ హెల్స్ అన్నది ఉంది కదా మనకు అదర్‌వైజ్ అది మీట్ అవ్వకుంటే, ట్రూ అవ్వకుంటే. చూడండి ఇక్కడ మీకు పాస్ అని వచ్చేసింది కదా! ఇది జస్ట్ డబుల్ క్లిక్ చేద్దాం. అన్నీ అప్లై అయితే ఇక్కడ చూడండి మీరు ఫెయిల్ అని ఇచ్చింది చూడండి. ఫెయిల్ అంటే ఇక్కడేముంది 138 ఉంది మీకు టోటల్ మార్క్స్. అంటే 140 కన్నా లెస్సర్ ఉంది కాబట్టి ఫెయిల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి 136 ఉంది. 140 కన్నా లెస్సర్ ఉంది కాబట్టి ఫెయిల్ అని ఇచ్చేసింది. సో, మీకు చాలా సింపుల్‌గా ఈ విధంగా ఈ ఫార్ములా అయితే యూజ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ ఫార్ములా అర్థమైందనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఎక్సెల్ ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయం మనం తెలుగులో చాలా క్లియర్‌గా చెప్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.